ఏమని మాట్లాడాలి? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక 5-6 నెంబర్లు అయితే తీసుకున్నా. రాంగ్ కాల్ చేసి మాట్లాడదా, ఎవరెవరు ఎట్లా రియాక్షన్ అవుతారు చూద్దాం. ఎంతమంది అంటే ఒక 5 మెంబర్స్ తీసుకున్నా. ఎవరన్నా అందులో లిఫ్ట్ చేయకపోతే ఇంకా ఎక్స్ట్రా 2 నెంబర్స్ తీసుకున్నా. మొత్తం 7-6 నెంబర్స్ తీసుకున్నా. ఒక్కొక్కరికి ఒకలాగా మాట్లాడతా చూద్దాం. అరే లాగేరు సిమ్ ఈ ఫోను బంద్ చేసినప్పుడు ఫోన్ కొత్త సిమ్ తెచ్చుకున్నాడు. కొత్త సిమ్ నుంచి ప్రాంక్ కాల్ చేయలేమని చూస్తున్నా. ఫస్ట్ మా ఫ్రెండ్కి వేసిన గాయత్రికి. ఇంట్లో వినిపిస్తుంది అమ్ములు. మంచి మాట్లాడతారు. హలో 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 మేడం, మేడం మేము ఇక్కడ తెలకపల్లి నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ స్కూల్లో ఒక మేడం కావాలి మేడం. కాదు మేడం, ఇక్కడ తెలకపల్లి స్కూల్లో ఒక టీచర్ కావాలి. టీటీసీ చేసిన వాళ్ళు. లేదు మేడం, ఇక్కడ మాకు అడ్మిషన్లో కనిపిస్తుంది. నాకున్న దిక్కు దివాన ఫస్ట్ నువ్వే కదా, అందుకే నీకే చేసిన. అర్థమవుతుంది అనే ఫస్ట్ పెట్టుకునే కదా టవలు. నార్మల్గా అయితే అర్థం కాకపోతున్నానా? ఖాళీ ఉంది మేడం, వస్తారా స్కూల్లో ఏ పనికి? కొత్త నెంబర్ నీతోనే ఓపెనింగ్ చేస్తున్నాం. డిసప్పాయింట్ అయ్యావా? నీకు విషయం తెలుసా? ఒక బెస్ట్ మెమరీ. ఇంకొకరికి ఏదో ఎవరెవరు చేసిన నీకు వస్తలేదురా సౌండ్ వేరే ఎట్లా రావాలా? హలో మిల్ల మాట్లాడతా. ఎండ ఎట్లా కొడుతుంది? గుండు సుర్రం అంటే బయటికి వెళ్తాయి. వంశీకి చేస్తున్నా. హలో సార్, మేము ఇక్కడ పార్ట్ టైం జాబ్ గురించి ఫోన్ చేస్తున్నాం, మాట్లాడండి ఒకసారి. హలో సార్, మేము ఇక్కడ పార్ట్ టైం జాబ్ గురించి ఫోన్ చేస్తున్నాం, మాట్లాడండి ఒకసారి. ఖాళీగా ఉన్నారా సార్ మీరు? ఓ మై గాడ్. చెప్పండి. అంగన్వాడీలో గిన్నెలు కడగాలి సార్. అంగన్వాడీలో గిన్నెలు కడగాలి సార్. ఓన్లీ ఒక 1 అవర్ జాబు, డైలీ 100 ఇస్తాం సార్. ఎట్లా గుర్తుపట్టినవరా వంశీ? అయ్యో, నేను ఇట్లా అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నా. అవునా కదరా పేరు ట్రూ కలర్ లా? ఏం లేదు, నేను క్లిక్ చేసుకున్నా కదా పేరు. సెకండ్ వన్ కూడా మిస్ అయ్యా అన్న. దాన్న వీడియో తీద్దాం, మేమైతే మస్తు ఫన్ చేసాం. ప్రాంక్ కాల్ చేస్తున్నాం రా ఫ్రెండ్స్కి, అందుకనే నీ పేరు కూడా ఒకటి రాసుకున్నా. నువ్వు గుర్తుపట్టవు అనుకున్నా. చేసాను చెప్పు. ఎవరికి చేస్తున్నావు? మా ఫ్రెండ్కి చేసినా, సెకండ్ నీకు చేసినావు అంతే. నేను వస్తున్నా, నేను మాట్లాడొచ్చా? మాట్లాడదురా. ఎవరితో? మీ ఫ్రెండ్కి ఎవరికైనా ఒకరికి ఏదిరా.
నా ఫ్రెండ్ అయితే గుర్తుపడతారు. నేను మాట్లాడతా గర్ల్స్ ఎవరన్నా ఉంటే. వీళ్ళ ఫ్రెండ్ అది కూడా డొల్లా అయింది ఫ్రెండ్స్. చూపిస్తాను. గుర్తుపడుతున్నారు నా వాయిస్, రెగ్యులర్గా మాట్లాడేటోళ్ళే కాబట్టి. సో భూమిక కట్ చేస్తా. ఇప్పుడు భూమికకు చేస్తున్నా మా కోడలికి. ఎంతదో అవుతుందో తెలియదు, ఆఫీసులో ఉంటుంది. భూమికి అక్కడికి పైన ఒకటే కుట్టించుకుని ఇది కుట్టించుకుని కదా, ఒక దానికి ఉంది ఒక దానికి లేదు. అరే చెప్పి నీకు ఏదో ఇద్దరికి మాట్లాడతా. ఇంకొకరికి వేయాలి. మా ఫ్రెండ్కి ఎదురా ఒక ఆమె. ఇంకో మా ఫ్రెండ్కి వేస్తున్నా, ఎదురాలు ఉంటుంది. డొల్లా 2 నెంబర్లు ఇంకొకరికి చేస్తున్నా. ఏమంటుందో ఎవరిదో స్వాతి అని రాసుకున్నా నా దగ్గర. హలో అక్క, అప్పుడు పత్తిరానికి వచ్చినాగా అక్క అంట. అప్పుడు పత్తిరానికి వచ్చినాగా అక్క అంట. నువ్వు మాట్లాడాలి. నా పేరు ఏం పేరు ఉంటుంది మాన్సన్. వీడియో 9 minutes అలా సగం కట్టు. నేను ఈ నెంబర్ ఇస్తాను. పని ఉంది మనకి. అక్క పిన్ని ఈ నెంబర్ పక్క ఎత్తుతుంది. నేను చెప్పిన నెంబర్ ఫోన్ చేయి. ఇలా చెప్తే ఇలా అవుతుంది. అక్కడ రాసి నువ్వే మాట్లాడరా, నాకు తెలియని వాళ్ళతో నేను ఏం మాట్లాడను. నన్నే ఈ నెంబర్ ఫిట్ చేసుకోవచ్చు. పక్క చెప్తే కప్పు తిరుగుతుంది. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఏమని మాట్లాడాలి? నేను మా అబ్బాయికి ఫోన్ చేసి దండం చేసుకున్నాను. ఎందుకంటే మా అబ్బాయికి ఫోన్ చేస్తున్న రోజు ఎందుకు చెప్పాల్సింది. మల్లేష్కి ఏదా ఎవరికి? మల్లేష్ మళ్ళీ ఇది మల్లేష్ కాదు, ఇది సింధకర్. ఎత్తుతా సందేశాన్ని ఈ కుక్క ఉర్లిందంటే నేను మాట్లాడుతారు. గేట్ పెట్టిన ఇప్పుడు మల్లేష్కి వేస్తున్నా, అల్లుడికి ఎవరు రెస్పాన్స్ అవుతలేరు. చెప్పు నా నెంబర్. 818588. హలో బేబీ, ఎవరు బేబీ మీరు అని అంట. నా మమ్మీ ఇక్కడ హోంవర్క్ రాసేసాను అంటుంది. నాకే ఎగ్జామ్స్ ఉన్నాయి, నేనే కూర్చున్నా. అదోసి అబ్బాయిదా? అబ్బాయి. ఇప్పుడు అమ్మాయి రాకేసి 106 పెట్టినా 219 ఏం బాబు మా అమ్మాయికి రోజు ఫోన్ చేస్తున్నాను.
या कुछ समय पश्चात प्रयास करें। నవ్వదు మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం కట్ చేసినట్టుంది. నవ్వరా తలకాయ పెట్టుకుని చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. ఈ తలకాయ పెట్టుకుని తెలియదు నవ్వుతుంది. తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రయత్నించండి। నెంబర్ తెలుసా? आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है। पद्मा कॉल से ले लो। करें या कुछ समय पश्चात प्रयास करें। ఈ 8089 సాయి శంకర్. హలో, సాయి శంకరా మాట్లాడేది? లేదు బాబు, మా అమ్మాయికి రోజు ఫోన్ చేస్తారంటే ఏంటిది? ఏమో పేరు అయితే నెంబర్ ఇదే. ఏమో పేరు అయితే నెంబర్ ఇదే వచ్చింది. పేరు సాయి శంకర్ అని వస్తుంది, కృష్ణవేణి కాలేజ్ అని వస్తుంది. కాల్ చేయండి, కాల్ చేయండి. మీ నెంబర్ ఎట్లుంటుంది బాబు? మీరైతే ఐటీఐ కాలేజే కదా? రేపు కాలేజ్ దగ్గరికి వస్తాం. ఈరోజు సండే కదా, కాలేజ్ దగ్గరికి వచ్చి మాట్లాడతాం. మీ పేరెంట్స్కి నెంబర్ ఉందేమో ఇవ్వండి. చెప్పన్నా, వంశీ ఇచ్చింది నెంబరు. చెప్పు పిన్ని. అరే మాట్లాడతారా? ఏమవుతుంది వాడే భయపడలే. ఇంకో నెంబర్ ఇద్దా బాలకృష్ణ అని ఇద్దా. మా అబ్బాయికి ఫోన్ చేస్తున్నావు కదా, టార్చర్ చేస్తున్నావు. సెకండ్స్ అట్ట తీసేసి జాబ్ లో పని చేస్తున్నా అని అట్లా ఇబ్బంది పెడుతున్నావు అంటే ఏం సంగతి? నిన్న నన్ను కాదు, ఏం పేరు అమ్మాయి పేరు? జాను. చేయాలా? చెప్పు నెంబర్. 96185. హలో హలో, ఎవరు? జానునా మాట్లాడేది? ఏందమ్మా రోజు మా అబ్బాయికి ఫోన్ చేస్తున్నావంట? ఎవరు? మీరు జాబ్లు ఉన్నా కానీ అట్లే ఫోన్ చేసి విసిగిస్తురంట. ఎవరు మీరు? ఇంతకీ నీ పేరైతే జాను కదా, పంది అని మాట్లాడమని ఇచ్చింది నాకు. ఏ అబ్బాయి పేరు చెప్పు. పేరు నీకు తెలియదా అమ్మా చేస్తున్నప్పుడు? నేను ఎవరికి చేస్తున్నా? మీరు ఎవరు చెప్పండి ఫస్ట్. బన్నీ వాళ్ళ ఫ్రెండ్. బన్నీ వాళ్ళ ఫ్రెండ్. బన్నీ వాళ్ళ ఫ్రెండ్. బన్నీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టరా నువ్వు? అవును. ఎవరు చేస్తున్నారు అడుగు ఫస్ట్. నువ్వు నువ్వే చేస్తున్నావు అంట కదా. బస్ స్టాండ్ లో పిలుస్తుండే పక్కకు వచ్చి నిలబడితే పిలిచింది ఉందా బండి పక్కన? లేదు కాదు, నీవే చేస్తున్నావు అని నీ నెంబర్ ఇచ్చిరు, అడగవని ఒకసారి. నువ్వు చేస్తున్నావా నీ పక్కన అమ్మాయి చేసిందా చెప్పు. ఎవరు చేస్తలేరు అంటే అక్క ఫస్ట్ బండి మాట్లాడిండు అడుగుని రావాలంటే. వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్ ని కూడా అడుగు. సరే సరే ఓకే. అవునా? వాళ్ళ పక్కన ఫ్రెండ్. సరే చేస్తున్నా కదా, ఇబ్బంది పెడుతున్నా కదా. నా దాంట్లో ఎందుకు బ్లాక్ వేసుకుంటా నేను నెంబరు? ఏమో బ్లాక్ చేస్తా. నువ్వు చేసినావంట. నేనెందుకు చేస్తా బ్లాక్ లో? ఫస్ట్ నువ్వు చేసినావంట, తర్వాత ఆయన చేసిండు. ఎందుకు ఫోన్ చేసిండు చెప్పండి నాకు. బ్లాక్ వేసిండు అని ఫోన్ చేసిండు. ఎందుకు చేసిండు? అవునా? ఇబ్బంది పెడుతున్నా నేను చేయాలి. ఆయన ఎందుకు వేసిండు నాకు ఫోన్? సరే సరేలే, అడుగుతలే. నిన్న బస్ స్టాప్కి వచ్చి ఎందుకు మాట్లాడిండు వాళ్ళ దగ్గర? మాట్లాడినా నిన్న కూడా. ఫస్ట్ బండి అడిగిన తర్వాత నాకు ఫోన్ చేసి అడుగు. బండే చెప్పినమ్మా జాను నన్ను విసిగిస్తుంది అని. ఓకే ఓకే అమ్మా. ఇద్దరు చెప్పు అమ్మా. ఏ పిల్లలు చెప్పు. వాడు చాపత కంపెనీలో పనిచేస్తాడు. శివన్న నువ్వు బైక్ మీద రేపు ఇది పెడతావా డైరెక్ట్
అలా చెప్పు. హలో 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 అన్నా హలో 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 అన్నా మేము అప్పుడు పత్తేనికి వచ్చినాక ఊరుకోరా మీరు అన్నా మేము పత్తేనికి వచ్చినాక అన్నా అన్ని బతకాలి కాదన్నా పత్తే కాదన్నా మేము పత్తేరనికి వచ్చినాం కదా ఇప్పుడు బుడ్డ శర్వీకనికి వస్తామన్నా వీడు మాటలు ప్రాక్టీస్ అంటే వాడే మాటలు చేస్తున్నారా అదే అన్న మేమప్పుడు సిందాకోళ్ళ దగ్గరికి పత్తేరనికి వచ్చినామన్న ఇప్పుడు బుడ్డవికడికి వస్తామన్న కూలి ఎంత ఇస్తారో చెప్పండి. హలో అన్నా మేము కూడా వస్తామన్నా కూలి ఎంత ఇస్తారో చెప్పండి అన్నా. మీ ఓనర్కి ఇవ్వండి ఒకసారి. కాదన్నా అప్పుడు మేము పత్తేరనికి వచ్చినాం కదా కళ్ళు ఇట్లా మంచిగా ఓపించిరన్నా మీరు అన్నా. ఓ అన్నా హలో అన్నా మీ అమ్మ ఉంటే ఇవ్వండి అన్న. మేము అప్పుడు పత్తేరనికే వచ్చినాం, సీసా కళ్ళు ఇచ్చిర్రు, ఒక 500 రూపాయలు ఇచ్చిర్రు కూలి. ఇప్పుడు ఒక 500 ఇవ్వండి, ఒక సీసా చెప్పండి అన్న బుడ్డవికని కోసం. ఇంకా మిన్మషేన్ అయినా వస్తామన్నా. చింత చెట్ల కింద వీక్తున్నావు కదా రేపు పొద్దున. మీరు చింత చెట్ల కాడ వీక్తురంట కదా అన్న, మేము వస్తామన్న పీకనీకే. ఎక్కడ ఉందో చెప్పండి అన్న వస్తాము. లేదంటే రైడు ఉంది మీ అమ్మ వస్తే ఫోన్ చెప్పి అన్న. ఓ అన్న సరే. మీరు గుర్తుపట్టి మాట్లాడుతున్నా గుర్తుపట్ట కదా.